సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 4 మార్కులు. ఈ 4 మార్కులంటే మొత్తం మీద 4 మార్కులని కాదు. రోజుకి 4 మార్కులు వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అంటే ఈ రోజుకి 4 మార్కులు ఏ విధంగా చేయాలి? మొత్తం మనకి 75 రోజులు అందుబాటులో ఉన్నట్టు లెక్క. అంటే 300 మార్కులు డివైడెడ్ బై 75 రోజులు ఈజ్ ఈక్వల్ టు 4 మార్కులు. అంటే రోజుకి 4 మార్కులు వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ పెట్టుకోవాలి. సో దీనికి అనుగుణంగా 21st సెంచరీలో ఒక ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి ఆన్‌లైన్‌లో కేపీఐ స్టడీ యాప్ ద్వారా అలాగే క్లాస్ రూమ్ కోచింగ్ కూడా ఉంటుంది. సో మనకుంది అందుబాటులో ఉన్న టైము ఏది అంటే రోజుకి ఏప్రిల్‌లో 5 రోజులుంది. మేలో 30 రోజులుంది. జూన్‌లో 30 రోజులు. జూలైలో ఒక 25 రోజులు. అంటే 26 బ్రేక్ తీసుకోవాలి. అట్లా టోటల్‌గా 90 డేస్ ఉంది. సో ఈ 90 డేస్‌ని ఏ విధంగా మనం ఈ 90 డేస్‌లో మనం ఏ విధంగా చదవాలి? దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులేంటి? సో మనకి చదవాల్సిన సబ్జెక్టులు ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పాలిటీ 75 మార్క్స్, ఎకానమీ 75 మార్క్స్, ఎస్ఎన్టీ 75 మార్క్స్. సో పేపర్ 1లో సెక్షన్ ఏలో మొత్తం మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. యావరేజ్‌న మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెక్షన్‌లో 5 యూనిట్లు ఉన్నాయి కాబట్టి యావరేజ్‌న ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వెషన్‌ల వరకు మనకొచ్చే అవకాశం ఉంది. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ 11th టు 16th సెంచరీ డైనాసిటీస్ ఇన్ ఆంధ్ర. ఈ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్‌కి కట్టుబడి మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ మోర్ ఫోకస్ దేని మీద ఉండాలంటే ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఆంధ్ర మూవ్‌మెంట్, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ మూడిటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇందులో మనకి మాక్సిమం ఎంసీక్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది మొత్తం అన్ని 4 సబ్జెక్టుల్లో ఉన్నటువంటి సబ్జెక్టుల్లో మిగతా వాటికన్నా కొంచెం ఈజీగా ఉండేది. కాబట్టి దీంట్లో మాక్సిమం మార్కులు సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. 75కి కనీసం 70 క్వెషన్స్ అన్నా ఆన్సర్ చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి ఇది చదవగానే అర్థమైపోతుంది. అర్థమైన దాన్ని మళ్ళీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో మీరు ఏం చదవాలి? నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్‌లో భాగంగా మీరు ఫోకస్ చేయాల్సింది మన ప్రియాంబుల్ మీద, ఆ తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 2 యూనిట్లు, ఈ రెండిటి నుంచి మీకు 15 క్వెషన్స్ వస్తాయి. అంటే ప్రియాంబుల్‌లో ప్రతి ఐడియాలజీ, ప్రతి ఐడియాలజీకి సంబంధించి ఎక్స్‌టెన్షన్ ఫండమెంటల్ రైట్స్‌లో డైరెక్ట్ ప్రిన్సిపల్స్‌లో ఉంటాయి. కొనసాగింపనమాట. కాబట్టి ఈ ప్రియాంబుల్‌ని మీరు బై హార్ట్ చేసేయడం జరగాలి. మొత్తం ప్రతి అంశాన్ని. నేను రూపొందించినటువంటి భారత రాజ్యాంగం అనేటటువంటి పుస్తకంలో తెలుగు పుస్తకం ఉంది. ఇండియన్ పాలిటిక్స్‌కి సంబంధించింది. ఆ పుస్తకంలో ఉన్న అంశాలు మీరు చదివితే చాలు. అలాగే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇందులో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అంటే పార్లమెంటు, తర్వాత ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలు. అలాగే అటార్నీ జనరల్ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్ కిందకొస్తారు. మొత్తం ప రాజ్యాంగంలో 5వ భాగంలో ఏదైతే ఉందో అది మొత్తం చదవాలి. అంటే 5వ భాగంలో ఏముంది? ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ అవి. సో, ఆ ప్రొవిజన్స్‌లో మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తర్వాత ఆర్టికల్ 79 నుంచి 122 వరకు పార్లమెంట్ గురించి ఉంది. తర్వాత ఈ ఆర్టికల్ 123 అనేది మళ్ళీ రాష్ట్రపతికి ఉన్న లెజిస్లేటివ్ పవర్స్ గురించి. అంటే ఆర్డినెన్స్ పవర్. ఆ తర్వాత మళ్ళీ ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మనకి సుప్రీం కోర్ట్ గురించి ఉంది. సో, మొత్తం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. కేంద్ర ప్రభుత్వంలో ఇటువంటి అంశాలని. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. నీడ్ ఫర్ ద రిఫార్మ్స్. ఈ 2 ఇంటర్ రిలేటెడ్ యూనిట్స్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఈ అంశాలు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం అనేది కూడా దీనికి రిలేటెడ్‌గానే ఉంటుంది. సో, దీంట్లో భాగంగా మీరు చదవాల్సింది ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటిది కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఏర్పాటైనటువంటి కమిటీలు. అంటే తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి రాజమన్నార్ కమిటీ నుంచి మొదలుపెడితే మనకి పూంచి కమిషన్ వరకు మొత్తం అన్ని కమిటీలకు సంబంధించిన కీలకమైన సిఫార్సులేంటో చదవాలి. అండ్ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్.
కేంద్రీకరణ, వికేంద్రీకరణ. ఈ యాస్పెక్ట్ నేపథ్యంలో చదవాల్సినటువంటివి ఏంటి అంటే, ఇప్పుడు మనకి లోకల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అంశాలు చదవాలి. సో, పర్ఫెక్ట్‌గా ఇందులో సిలబస్‌లో ఏదైతే అంశాలున్నాయో, ఆ అంశాలకే కట్టుబడాలి. ఇంక వేరే ఏం చదవక్కర్లేదు. రాజ్యాంగ చరిత్ర అక్కర్లేదిక్కడ. మీకు పొరపాటున కొంతమంది రాజ్యాంగ చరిత్రతో మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆ చరిత్ర అక్కర్లేదు. తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ప్రియాంబుల్‌కి రిలేటెడ్‌గా చదవాల్సొస్తది. స్పెసిఫిక్‌గా ఈ రాజ్యాంగం ఇక్కడ సిలబస్‌లో అయితే లేవు. ప్రియాంబుల్‌కి కనెక్ట్ చేసుకుంటూ చదవాల్సొస్తది. అలాగే స్టేట్ గవర్నమెంట్ గురించి సిలబస్‌లో లేదు. సో, కాబట్టి ఈ పర్ఫెక్ట్‌గా 5 యూనిట్స్‌కి సంబంధించి సిలబస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే చదవాలి. దెన్ పేపర్ 2 సెక్షన్ ఏ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. సో, ఇందులో మొత్తం మనకి 75 మార్కుల్లో 3 యూనిట్లు అంటే 45 మార్క్స్ వరకు ఓన్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఏమవుతుందప్పుడు ఓన్లీ 30 మార్కులు మాత్రమే ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలొస్తాయి. రిమెంబర్ దట్ 30 మార్కులు మాత్రమే ఏపీ ఎకానమీ. సో, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్ నుంచి ఒక 15 అనుకుందాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదొక 15 క్వెషన్. అంటే ఈ అగ్రికల్చర్ మీద, ఇండస్ట్రీ మీద, సర్వీస్ సెక్టార్ మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 3 రంగాలు 5, 5 మార్కులు. సో, అట్లా మొత్తం యావరేజ్‌న 45+30 మార్క్స్ ఇండియన్ ఎకానమీకి, ఏపీ ఎకానమీకి కలిపి వచ్చే అవకాశం. తర్వాత పేపర్ 2 సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో మీరు కంటెంపరరీ టెక్నాలజీ యాస్పెక్ట్స్ మాత్రమే ఫోకస్ ఎక్కువ చేయాలి. థియరీ ఓకే. జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి థియరీ అనేది మీకు ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ ఇటువంటి అంశాల మీద వస్తుంటాయి. బట్ రీసెంట్‌గా జరిగినటువంటి డెవలప్‌మెంట్స్ ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. అంటే ఎందుకని టెక్నాలజీ మిషన్స్, పాలిసీస్ అండ్ అప్లికేషన్స్ అని ఉంది. సో, కనుక దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాంట్లో ఒక 15 క్వెషన్స్ వస్తాయి. ఎనర్జీ మేనేజ్మెంట్, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. సో, పర్యావరణము మరియు ప్రజారోగ్యం. ఇటువంటి అంశాలన్నిటి మీద ఫోకస్ చేస్తూ 15 క్వెషన్స్ ఒక్కొక్క దాని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇందులో జనరల్ సైన్స్ అనేది కేవలం ఆహ్, ఈ ఈ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ వీటి రిలేటెడ్‌గా వచ్చే అవకాశం 10 లేకపోతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్‌గా వచ్చే అంశాలు. సో, మొత్తం మనకున్నటువంటి టైంలో 60+15+15 ఫార్ములా పెట్టుకోవాలి. అంటే 60 రోజులు రెగ్యులర్ సిలబస్ కంప్లీషన్ చేసుకోవాలి. 15 రోజులు రివిజన్ చేయాలి. 15 రోజులు రివిజన్ టెస్టులు చేయాలి. టెస్టులు కంపల్సరీ. అంటే చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం. రివైజ్ చేసిన దాన్ని అంటే మొదటగా రివైజ్ చేసిన దాన్ని మళ్ళీ టెస్టుల రూపంలో రివైజ్ చేయడం. సో, ఈ రకంగా మొత్తం 90 రోజులు ప్రణాళిక. ఈ 90 రోజుల ప్రణాళికని మనకి 75 రోజుల్లో మీకు ఒక ఈ క్లాస్ క్లాస్ రూమ్ సెషన్ ఉంటాయి. అండ్ అంటే 60 రోజులు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత 15 రోజులు రివిజన్ క్లాస్ ఉంటాయి. 15 రోజులు టెస్ట్‌లు ఉంటాయి. సో, ఈ నేపథ్యంలోనే మనకి ఏపీ గ్రూప్ 2 ఎవరైతే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసేసారో వాళ్ళకి ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. 28 టెస్ట్‌లు పెడతాం. ఇందులో 20 ఏమో యూనిట్ వైస్ టెస్ట్‌లు, 4 సెక్షనల్ టెస్ట్‌లు, 4 గ్రాండ్ టెస్ట్‌లు. యూనిట్ వారీగా అంటే మొత్తం మనకి ఉన్నటువంటి 2 పేపర్‌లో 4 యూనిట్లున్నాయి. 4 యూనిట్లకి ఒక్కొక్క ఆహ్, యు స 4 సెక్షన్‌లున్నాయి. ఒక్కొక్క సెక్షన్‌కి 4, 5 టెస్ట్‌లు పెడతాం. అంటే ఒక సెక్షన్‌లో అంటే ఏపీ హిస్టరీకి ఉందనుకో. ఏపీ హిస్టరీలో 5 యూనిట్లున్నాయి. అట్లా 5 టెస్ట్‌లు పెట్టిన తర్వాత ఒక సెక్షనల్ టెస్ట్. పాలిటీలో 4 యూనిట్లున్నాయి. అవి 5 యూనిట్లున్నాయి. ఆ 5 యూనిట్ టెస్ట్‌లు పెట్టిన తర్వాత ఒక సెక్షనల్ టెస్ట్. అలాగే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటాయి. ఓవరాల్‌గా 4 గ్రాండ్ టెస్ట్‌లు. అంటే మొత్తం మీద మీకు 4200 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో, దీన్ని జాయిన్ అవ్వడానికి ఇక్కడున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయండి.